అందరు ఎట్లున్నారు? అంత మంచి కదా. ఇలా మీకోసం బుచ్చడు ముచ్చడు వర్క్ వచ్చిన దబ్బుని చెప్పుకుందామా? చలో పాండి. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. అయితే మీరు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా చూసిరా? అనుల్లా అందులో అంత్యాక్షరి సీన్ ఉంటుంది. ఆ సీన్లా గుండగాలతోని పోలీస్ పవన్ అన్న అంత్యాక్షర ఆడుతుంటాడు. మస్తు జోగుంటుంది కదా ఆ సీను. సేమ్ టు సేమ్ అంటే సేమ్ టు సేమ్ కాదు, ఉల్టా సీను. మన తెలంగాణ పోలీస్ టౌన్లలో కాడ నడుస్తుంది కాదు, ముఖ్యంగా ఆర్మూర్ పోలీస్ టౌన్లో కూడా ఈ సోంట అంత్యాక్షరి సీన్లు పెట్టుకున్నారు. కాకపోతే సినిమాలో పోలీసులు అంత్యాక్షరి ఆడిపిస్తే ఈ ఆర్మూర్ పోలీస్ టౌన్లో చెయ్యి పార్టీ లీడర్లు పోలీసులతో అంత్యాక్షరి ఆడిపించరు. నిజమాట, అందరు అదే అంటురు. కావాలంటే చూడరు మీరే. అన్న జరగా ఆర్మూర్ల పోలీస్ టౌన్లో ఏమైందో ఒకసారి చూయించే. ఇగో వీళ్ళేమో చెప్తారు, ఇన్నట్టు చేయరి, అర్థం కాకుండా మంచిదే, ముత్తం తినురి, కడవ ముచ్చటని ఏం చెప్తా గానీ ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చినాం, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాం, అవి కూడా పూర్తిగా. అయితే ఈ లెవెల్ అంటే నిజామాబాద్ జిల్లా బాలకొండ నియోజకవర్గం షెయ్యి పార్టీ లీడర్లు అన్నట్టు విలేకరుల మీటింగ్ పెట్టిరు, మంచిదే. కానీ ఎడబెట్టిరో ఎరికేనా? పోలీస్ టౌన్లో నేను ఆర్మూర్ పోలీస్ టౌన్ అగో టేబుల్ మీద టోపీ కూడా ఉన్నది. ఇదంతా చూస్తుంటే నాకు గబ్బర్ సింగ్ సినిమా అంత్యాక్షరి సీన్ మతికత్తాంది. అయితే బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నడుమ ఏదో పంచాయతీ నడుతుందట. షేపాటి లీడర్లను ఇక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ టౌన్ కాడికి అటుకొచ్చారు. మరి అరెస్ట్ అంటే అరెస్టే కదా. షేపాటి లీడర్లు అని చెప్పి ఇక్కడ పోలీసులు వీళ్ళకి గిట్లా రాచమర్యాదలు చేసిరు. అంటే సూడిగా మన ప్రజాపాలనలా పోలీస్ టౌన్లు ఎట్లా మారిపోయినాయో షేపాటి లీడర్ల ప్రెస్ మీటు జాగలైపోయినాయి అన్నట్టు, అంతే కదా. కాదు, పోలీసులు కూడా షేపాటి కాంగ్రెస్ కార్యకర్తల లెక్క మారిపోవడం ఎందువల్ల? పోలీస్ టౌన్లు షేపాటి ఆఫీసులు లెక్క మార్చడింది గింత అద్మానమా, గింత ఘోరమా? ఈడ పోలీస్ మంత్రి మన రేవంత్ సారే ఇంకేందిగా వీళ్లకు తిరుగు లేకుండా అవుతుంది కావచ్చు. ఒక భయం లేదు, ఒక పట్టింపు లేదు. పోలీసుల ఇజ్జత్ గింత ఘోరం తీస్తారని అనుకోలే. ఏంది ఇది రేవంత్ సార్ అసలు? కొందరు ఎట్లుంటారంటే నాలుకెటు తిరుగుతే అటు మర్రెత్తురల్లా పూటకో మాట. గట్లెందుకు అన్నామంటే జవాబు రాదు. ఇక జవాబు వచ్చేదాకా ఎదుటోళ్ళకేమో మెదట్లో మెసులుతూనే ఉంటుంది. అదో నెత్తి నొప్పి. మళ్ళా ఉల్టా ఏమంటారంటే, ఇక నువ్వు ఆ మాటనే పట్టుకొని ఉంటావా, ముంగడికి రావా అని శుద్ధులు చెప్తుంటారు. అంతెందుకు రాజకీయ లీడర్లనే తీసుకురాదు, ఓట్లేసి గెలిపిస్తే గీది చేస్తాం, గతి చేస్తాం, గిట్ల చేస్తాం, గట్ల చేస్తాం, గీ స్కీమ్ పెడతాం, గా స్కీమ్ పెడతాం, కొత్త స్కీములు తెస్తాం, పైసలు వంచుతావో ఏమన్నా చెప్తారా? అరే నాయన గవన్నీ కాని పని, మనకు వచ్చే ఆమ్దానికి మీరు చెప్పేదానికి అసలు ఏమైనా సంబంధం ఉంటలేదు, అవన్నీ ఉద్దరం ముచ్చట్లు అని మంచిగా చెప్పినా అయినారు. ముందైతే మాట చెప్తాం, గద్దెక్కి కూర్చున్నాక నన్ను కోసినా పైసలు లేవు, అప్పు ఉడతలేదు, జేబులు ఖాళీ అయిపోయినాయి, లంక మీదలు ఉన్నాయి అనుకున్నా అంటే అయిపోయాయి. 5 ఏళ్ళ దాకా బేఫికర్ అన్నట్టు ఎత్తారు. అటెనక 4 మరెత్తారు. ఏమైనా సారు అప్పుడు అట్లాంటివి అంటే ఉల్టా దవాయిస్తారు. ఇట్లా చెప్తుంటే మీకు ఎవరన్నా యాదికొచ్చినా నాకు సంబంధం లేదు, మళ్ళీ ముందే చెప్తున్నా. అయితే ఆంధ్రలో ఒక మంత్రి సార్ ఏమంటుండంటే, ఒక స్కీమ్ అమలు చేసేందుకు వాళ్ళ రాష్ట్రాన్ని ఎట్లా అమ్మాలో ఆలోచిస్తున్నామని అంటుండోళ్ళ. అంటే ఆంధ్రను అమ్మెత్తరు కావచ్చు, నాకు తెలియదు, మీరు చూడురు మరి. గీ సారు మీకు ఎరకయ్యే ఉండాలి. ఆంధ్ర మంత్రి అచ్చెన్నాయుడు సారు అయ్యో అప్పట్లో చట్నీలా ఇడ్లీ నద్దుకుంటా పార్టీ లేదు ఏం లేదనుకుంటా బాధపడ్డాడు చూడు. గా సారే సార్ ఇప్పుడు మంత్రి. అయితే అక్కడి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చేందుకు మన కాడ కదా 6 గ్యారంటీలు లెక్క వాళ్ళు సూపర్ 6 చేస్తాం అని మాటిచ్చిరు. ఇక సూపర్ 6 స్కీమ్ గురించి ఏమంటాడంటే, అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తున్నారు. ఇన్నరా చెప్పిన స్కీములన్నీ అమలు చేసినాము. ఆడోళ్ళకు 1500 ఇచ్చే స్కీమ్కి ఒక్కటే బాకీ ఉన్నది. ఇక ఆ స్కీమ్ ఇవ్వాలంటే ఆంధ్రని ఎవరికన్నా అమ్మి పడేయాలి. మరి ఎట్లా చేయాలి, ఎట్లా ముంగడికి పోవాలి, గవర్నీ చంద్రాల సార్తో కలిసి ఆలోచన చేస్తా అన్నాం అంటుండు. సార్ ఎప్పుడు చూస్తుంటే ఆ స్కీమ్ కోసం అన్న ఆంధ్రని అమ్మే ఆలోచనలు ఉన్నారా ఏంది గట్లని అనిపిస్తుందట. కాదు, ఓ దిక్కు పైసలు లేవు అని అంటురు, స్కీములు కష్టమవుతుంది అని అంటురు. మరి ఓట్లప్పుడు గాయంత తెలియదా? నోటికి ఏదత్తా చెప్పుడేనా? గద్దెనెక్కినాక పైసలు లేవు, లంక బిందెలు లేవు, అప్పులు ఎవరు ఇత్తలేరు అనుడెక్కడిది? సార్ మాటలు వింటుంటే సేమ్ మన రేవంత్ సారే మతకత్తాండా అత్తలేడా? సార్ కూడా గంతేనాయే. ఓట్లకు ముందేమో 6 గ్యారంటీలు బరాబర్ అమలు చేస్తా, అన్ని స్కీములు పెడతా అన్నాడు. ఏవి సారు స్కీములు అంటేనేమో పైసలు లేవు, అప్పు ఉడతలేదు, ఏం చెయ్యాలని చేతులు లావట్టే. ఆంధ్రల గురువు, తెలంగాణల శిష్యుడు, మందిని మత్పరిచుట్ల ఇద్దరికిద్దరే పో అని అంటారు 2 తెలుగు రాష్ట్ర జనాలు.
కొందరికి ఇద్దరు భార్యలు కూడా ఉంటారు. 2 పెళ్ళిళ్ళు వేసుకున్న వాళ్ళను బొచ్చడి మందిని చూసిన. అంతెందుకు మా ఊర్లోనే ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనకి 2 భార్యలు. కానీ ముగ్గురు మంచిగా కలిసిమెలిసి ఉంటారు. రందులు రప్పలు కీసులాట లేకుండా ఉంటారు. దావతలకు కూడా ముగ్గురు మంచిగా కలిసే పోతారు. ఆయన 2 భార్యల మీద సినిమాలు బాగానే వచ్చినాయి కదా. 2 పెళ్ళాల ముద్దుల పోలీసు, ఆవిడ మావిడే. ఏమండి ఆవిడ వచ్చింది, ఇంట్లో ఇల్లాలు అంటింట్లో ప్రియురాలు. చూసిరా ఈ సినిమాలు? అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, అంతా ఉల్టా పల్టా తిర్రమిర కథ నడుస్తుంది. ఇక సినిమాలు కూడా తిర్రమిర వస్తాయి కావచ్చు. ఆమెకి 2, ఆయన మా ఆయనే ఒగ్గిసోటి సినిమాలు కూడా తీస్తారు కావచ్చు. సరే ఇక నేను ఎక్కువసేపు మాట్లాడగాని మీరైతే గిమ్ముచ్చట చూడుర్రి. గీ ఫోటో చూడుర్రి. 2 అన్నదమ్ముల ముద్దుల చెల్లెలో లేకుంటే ఇటుపక్క అటుపక్క పంటున్నది బావ బామ్మర్దులో అని ఆలోచన చేయగల ఆయనత. దయచేసి గట్ల ఏకుర్రి. వీళ్ళిద్దరూ ఇగో ఈ మేడం గారి భర్తలు కరెక్ట్గానే ఉన్నారు. నారి నారి నడుమ మురారి కాదు, మురారి మురారి నడుమ నారి అన్నట్టు. అబ్బర బిడ్డో గిదేం పోయే కాలం. ఇద్దరిని చేసుకునుడేంది, ముగ్గురు నవ్వుకుంటా ఫోటో దిగుడేంది అని పరిశాన్ కాకుర్రి. అసలు ముచ్చట నేను చెప్తా. వీళ్ళది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్ అనే జిల్లానట. పెళ్లి పిల్ల పేరు సునీత. పెద్దోళ్ళు ఈ 2 అన్నదమ్ములతోని చేసిరు. పెళ్లి పిల్ల కూడా సంతోషంగా చేసుకున్నది. చుట్టాలు కూడా మంచిగా బగార బోధిని కట్నం చదివిచ్చి ముగ్గురు పిల్ల పాపలతోని కలకాలం కలిసి ఉండాలని దీవెనార్తులు కూడా ఇచ్చిరు. అయితే ఇట్లా లగ్గం చేసుకున్నాడు వీళ్ళ దాంట్లో ఉన్న ఆచారం అట్నోళ్ళ. ఎవరింట్లోనన్నా ఒకరికంటే 2 మగ పూరగాన్లు ఉంటే వాళ్ళందరికి ఒక్క ఆమెతోనే లగ్గం చేస్తారట. దీన్ని జోడీదార్ అని పిలుచుకుంటారట. జోడీదా. ఇక చెప్పురి కథ. గీ జోడీదార్ ఎందుకు పెట్టుకున్నారంటే ఇట్లా చేస్తేనే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, సంసారాలు చక్కగా ఉంటాయి, లోలులు జవడాలు ఉండయి, ఆస్తుపాస్తులు కూడా ఎవ్వరికి పోవని అంటారు. ఇట్లా ఇలా తాత ముత్తాతల సంధి అత్తందట గిసాంటి వంతన. గదేనోళ్ళ ఆసారం. ఇక ఈ వంతనను మేమెందుకు తెంపాలి అని గిట్లా ముగ్గురు లగ్గం చేసుకున్నారు. మరి గిట్లా ఒక్క ఆమె 2ని చేసుకుంటే ఈ పెళ్లి చెల్లుతుందా అని అనిపించచ్చు. ఈ జిల్లాలా చెల్లుతుందట. సర్కారు ఆడ కానూను అట్లా మార్చింది. రెవెన్యూ చట్టాలల్లో ఒక ఆడవిల్ల అన్నదమ్ములను ఒకటేసారి చేసుకున్నా నడుతుందని కానూను కూడా పట్టుకొచ్చిరు. ఏం బొంతెనలో ఏం ఆచారాలు ఏమో పోన్రి. తాత ముత్తాతల నాటి ఆస్తున్న ఆచారాలు వాటిస్తే పాటించురి గాని రాను కాలం మారుతుంది, లోకం మారుతుంది, మనుషులు కూడా మారాలే కదా. కానీ వీళ్ళు మాత్రం మేం మారం, మా ఆచారం మార్చుకోం, మేము ఇంతే అన్నట్టుంటారు. ఇక చేసుకునేటోళ్ళకు లేని బాధ కడుమూలకెందుకు, మా గురించి మీకెందుకు ఏడు పని ఉల్టా అంటారు కాదన్నట్టు ముచ్చట. మనదైతే మంగళారము, మందిదైతే భుజారము. శాస్త్రం ఎరికే కదా, పెద్ద మనుషులకైతే బాగా ఎరికే. అసలు ఈ శాస్త్రం మన ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారికి బరాబర్ సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఏంది రేవంత్ సార్ వారి కోసమే పుట్టినట్టున్నది ఈ శాస్త్రము. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఈ మాట కొన్నొద్దుల సంధి మన తెలంగాణలో బాగా వినబడుతుంది కదా. బీఆర్ఎస్ పాలనలో ఫోన్లు ట్యాపింగ్ చేసిరు. వీళ్ళు వాళ్ళ ఫోన్లు విన్నారు అనుకుంటా మన రేవంత్ సార్ ఒగరాగాలు తీసిండు అనోళ్ళ. మీరు విన్నారు, నేను కూడా విన్నా. కేసులు కూడా పెట్టిర్రు. ఎంక్వైరీల పేరుతోని కొన్నొద్దుల సంధి పెద్ద రామాయణమే నడుస్తుంది. మనం కూడా చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు సినిమా రివర్స్ అయిపోయింది. అసలు ఫోన్ ట్యాపింగ్ చేసేదే రేవంత్ సార్ అట కదా. అంటే రేవంత్ సారేనట. ఇక ఈ ట్యాపింగ్ ముచ్చట బయటపడుతూనే సారు ఎట్లా నాలుక మరేసిండు ఎరికేనా. నిజం చెప్తున్నా, అసలు గిసోటి తెలివితేటలు అందరికి ఉండనే ఉండయి వాళ్ళ. అట్లా నాలుక మరేసుడు కూడా ఒక కళ. ఇంతకు ఏమన్నాడంటారా చూడరు మీరే. అటు తిరిగి రేవంత్ సార్ వారి ఫోన్ ట్యాపింగ్ సార్ కేసు చుట్టుకున్నది కదా. సారు వారైనట్టుగా అదొల్లా వాళ్ళ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసేది. మంత్రుల ఫోన్లు సారే ఇంటున్నట దినావు. ఈ మాట సౌత్ పోస్టులు వచ్చింది. ఈ ట్యాపింగ్ మీద ఈ లేఖలు ఢిల్లీలో అడిగితే ఏమంటాడంటే, ట్యాపింగ్ చేసుడు తప్పే కాదు, పాలనలా గవన్నీ ఉంటాయి, గవి కూడా తప్పు పడతారా అని అనమట్టిండు. ఇక చెప్పుర్రోలా రేవంత్ సార్ వారి మాటకు నవ్వాలనా, సారు మీదనే జాలి పడాలనా, ఏం చేయాలో మీరే చెప్పురి. ఇన్నొద్దుల సందేమో ట్యాపింగ్ చేసిర్రు, మాటలు ఇన్నరు, అరెస్టులు చేస్తాం, కేసులు పెడతామని రేవంత్ సారే పాట పాడిండు. ఇక ఇప్పుడు సారే ట్యాపింగ్ చేసిండని వార్తలు బయటకు వచ్చుడుతోనే కథ ఇక అసలు ట్యాపింగ్ అనేది తప్పు కాదన్న కాడికి వచ్చింది. మరి ఇన్నొద్దులు మీరు చేసింది ఏంది సార్? ఈ విచారణలు ఎంక్వైరీలు ఎందుకు చేసినట్టు? అమెరికా నుంచి మాజీ ఆఫీసర్లను ఎందుకు పిలిపించినట్టు? గంటల కమానం ఎందుకు ఎంక్వైరీలు చేసినట్టు? అసలే తప్పే కాదన్నోనివి ఇన్నొద్దులకి ఇదంతా ఎందుకు నడిపినవు రేవంత్ సారు? అంటే మీరు ట్యాపింగ్ చేసిరని బయట పడుతూనే నాలుక గరుసుకొని ఏమన్నా మాట మార్చిరా సారు? ఇప్పుడంటే రేవంత్ సారు గిట్లా అంటుండు కానీ అసలు ట్యాపింగ్ అంటే ఏందో ఎందుకు చేస్తారో కేసీఆర్ సారే వెనకట్నే చెప్పిండు. అదొకసారి నుర్రి.
ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటుందా? ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? నాకు ఎవడో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ఈ ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటాయి మన దగ్గర. హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? గిది అప్పుడు కేసీఆర్ సార్ అంటే ఓ ఒక మాటలు అన్నారా, వాళ్ళ పేపర్లల్లో ఉగరాతలు రాయించిరా. ఇక ఇప్పుడు సార్ కిందకే నీళ్ళు వచ్చే వరకల్లా జ్ఞానోదయం అయింది. ఏ ట్యాపింగ్ తప్పే కాదన్న కాడికి వచ్చింది. అంటే రేవంత్ సార్ చేస్తేనేమో ఒప్పు, కడుమోలు చేస్తే తప్పు. గిదా తరిక. అసలు కొన్నొద్దుల సంధి రాష్ట్రంలో మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇంకా కొంతమంది లీడర్ల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఇంటూరు అని ప్రచారం జరుగుతూనే ఉన్నది. మంత్రులకు అనుమానాలు కూడా ఎప్పటి సొందో కొడుతూనే ఉన్నాయి. ఈ ట్యాపింగ్ భయంతోనే ఒక మంత్రి అయితే ఫోన్ వాడే బంద్ చేసినట్టు ఇక చెప్పురి కథ ఏడుదాకా వచ్చిందో. అంటే మందికి సుందులు చెప్పి రేవంత్ సార్ చేసే కథనేమో గిదా అని గరమవుతారు సొంత పార్టీ లీడర్లు. అగో గాలి లేగిరే కార్లు అత్తాని అట కదా, అమెరికాలా తయారు చేసిరు. ఇంకా కొన్ని వద్దులైతే తిరుగుతే అట్నోళ్ళ. ఇక ఎలన్ మస్క్ ఏమో డ్రైవర్ లేని కార్లు పట్టుకత్తాండు. కానీ ఇళ్ళ కంటే ముందుగానే మన హైదరాబాద్కు ఇంటి మీదకి ఎక్కే కారు వచ్చింది కాదు. అవంటే ఒక కారు డైరెక్ట్ ఇంటి మీదకి ఎక్కింది. కొంపదీసి ఆ కారు నడిపింది మా బాలయ్య బాబా, రజనీకాంత, లేకుంటే జేమ్స్ బాండా. ఇట్లనే అనుమానం కొడుతుంది కావచ్చు. ఎందుకంటే సినిమాలలో వాళ్ళే కదా చిత్ర విచిత్రంగా కారు నడిపేది. ఇంతకు ఆ ఇల్లెక్కిన కారు కాడికే పోదాం రాండ్రి. చూస్తురా, బొమ్మ కారో లేకుంటే సిమెంట్ తో చేసిన గోడ కారో అనుకోగల్లా ఒరిజినల్ కారే. రోడ్డు మీద పోయే కారే ఇది. కానీ ఇంట్లో మీదకి వెళ్ళిపోతుంది. ఈ చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఈ వింత కారు ఏ ఫారిన్ దేశంలోనో లేదు, మన హైదరాబాద్ కార్నేనోళ్ళ దుండిగల కాడియోగి కారు ఇల్లెక్కింది. అయితే ఈ కారు దూలే డ్రైవర్కు కన్నట్టుకున్నదట. తోలుకుంటనే నిద్రలకు పోయిండు. గుర్రు కొట్టుకుంటా కాళ్ళకు ఏదంతా వీటిని దొక్కుకుంటా పోయిండట. గేర్ లేవో, బ్రేక్ లేవో, ఎస్కలేటర్ లేవో, అసలు డ్రైవర్ సాబు ఖయాలనే లేడు. ఇక డ్రైవర్ గారు ఇక నడుపుడుకు కారు డైరెక్ట్ ఇల్లెక్కి కూర్చున్నది. ఇల్లు గల్లులకు గజ్జుమన్నది. అసలే వానాకాలం, పిడుగు పడ్డదా, బాంబులు పడ్డా అని భయపడ్డారు. బయటకు వచ్చి చూసే వరకు యోగి కారు గిట్ల కనబడ్డది. అటెనక పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి క్రేన్ తోని కార్ని గిట్ల కిందికి దింపిరు. కాదు, నిజంగా డ్రైవర్ సాబ్కు నిద్రలేక కన్నంటుకున్నదా, లేకుంటే గొత్తు తడుపుకుందామని తడుపుకొని మత్తులకు పోయిందా, నిజంగా నిద్ర మత్తుతోనే కారు ఇంటి మీదకి ఎక్కిందా, లేకుంటే మందు మత్తే పట్టుకపోయిందా? నేనేం చెప్పా, మీరే చెప్పురోలా. చూసినావా, మొత్తానికి కార్లు ఇండ్లు కూడా ఎక్కుతాయన్నట్టు. భలే డ్రైవర్ పోర్రి. ఏ మాట కామాటేనోళ్ళ. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, నిరసనలైనా, సంబురాలైనా మన తెలంగాణలో తరికనే అలాగుంటుంది కదా. ఎందుకు చెప్తా కానీ, అయితే వానకాలం కదా, చాలా మంది ఆగుల పొంట, ఒర్రెల పొంట, షెర్ల పొంట చేపలు పట్టేందుకు పోతూనే ఉన్నారు. ఇక ఇప్పుడైతేనే చేపలు మస్తు ఆసానగా దొరుకుతాయి. మరి చిన్నప్పుడు నేను కూడా మా అన్నతోళ్ళని కలిసి చేపలు గాలం వేసేందుకు పోయేదాన్ని. సరే, ఇక నా చిన్నప్పుడు ముచ్చట్లు పక్కకు పెడదాం. కానీ ఖమ్మం జిల్లాలో అక్కడ జనాలు చేపలు పట్టే తరిక చూస్తే మీకు కాదు, రేవంత్ సార్కి చక్కెర వచ్చినట్టు అవుతుంది కావచ్చు. సారు కోసమే స్పెషల్గా చేపలు పడుతురు. అది కూడా ఉత్తపచ్చికి కాదు, జరంతా ఎరైటీగా పడుతురు. మరి ఏ పాడు చేపలు దొరికినాయో, రేవంత్ సార్కి ఎన్ని కిలోలు చేపలు పంపుతారో గాని అరుచుకున్నద్దాం నడుగురే. అగోగోగో వీళ్ళని చూడురి, చేపలు పడుతురు. గాలం మంచిగానే పట్టిరు కదా. ఇంతకు ఇది ఏ చెరువు కావచ్చు, లేకుంటే బాగా నాదా అని ఆలోచనలు పడేరు. బాగు కాదు, చెరువు కాదు, రోడ్డే. అరే అవంటే కానీ ఆ రోడ్డు చెరువు లెక్క మారిపోయింది. అందుకే రోడ్డు మీదనే చేపలు పడతారు. అసలు రోడ్డు మీద చేపలు పట్టుడు అనేది లోకంలో ఏడు ఉండనే ఉండదు. కానీ మన సర్కారు వారి పుణ్యాన ఆ పుణ్యకార్యం కూడా అయింది. రోడ్డు మీద కూడా చేపలు పట్టేటట్టు చేసిందంటే ఇది సర్కారు నువ్వు మెచ్చుకోవాల్సిందే కదా. మరి చేపలే కాదు, నాట్లు కూడా వేసుకునేటట్టు చేసిందో లాక్క తక్కువ పడెత్తు.
ఖమ్మం జిల్లా వైరా దగ్గర ఉన్న తిమ్మరావుపేట మద్దులపేరి రోడ్డులో ఇది. ఈ రోడ్డు ఖరాబ్ అయిపోయింది. ఏడ చూడు బొందలే. రోడ్డు చక్కగా చేయురి సార్లు అని లీడర్లకు సర్కారోళ్లకు చెప్పుకొని తిరిగినా ఫాయిదా లేకుండే. అందుకే ఈ రోడ్డు అవతారం ఎట్టున్నదో రేవంత్ సార్కే ఎరక కావాలని ఒక ఇట్లా చేపలు పట్టిరోళ్ళ. దొరికిన చేపలు రేవంత్ సార్ అడ్రస్ కనుక్కొని సార్కే పంపుతారట. ఇక నన్న రోడ్డు ఎత్తరేమో అని ఆశ అన్నట్టు. ఇక జత్యాల జిల్లాలో కూడా చూడిరు రోడ్ల మీదనే నాట్లు ఎత్తాండ్లిగా. రోడ్ల అవతారం ఎట్లున్నదో చెప్పవలసిన అవసరం కూడా లేకుండా డైరెక్ట్ గిట్ల నిరసనలకు దిగిర్రు. రోడ్లు కూడా చక్కగా చేయకుంటే ఎట్లా? అసలు ఈ చెయ్యిపాటు వచ్చిన కాంచెల్లి ఒక్క ఇటుకనన్న వేసిందా, సిమెంట్ అన్న పోసిందా? ఉన్నాయి నాశనం చేసుడు తప్ప ఇంకెప్పుడు పాలన మీద పడుతుంది కావచ్చు. గిట్లనే గరమైతురు ఈ ఖరాబైన రోడ్లతో దావకంట పడ్డ జనాలు. అయితే నాకు ఒక కారెట్ వచ్చిందోల్లా, కారెట్ వచ్చింది కాదా, గీదేనుల్లా మీ అందరికి నేను చదివి వినిపిస్తా. ఇగో కింద గిడ సంతకం కూడా ఉన్నది. ఓ అమ్మో, అయితే ఏముందో చదివి వినిపిత్తినుండ్రి. ధూమ్దా ముచ్చట్లు చెప్పేసి వెళ్ళే, నువ్వు ముచ్చట్లు మస్తు చెప్తాను. ఈ ఏడాది ఆస్కార్ అవార్డు నీకే ఇస్తున్నాము. ఆస్కార్ అవార్డే కాదు, నోబెల్ ప్రైజ్ కూడా నీకే ఇస్తున్నాము. నోబెల్ ప్రైజ్ ఏంది, లైఫ్ టైం అచీవ్మెంట్ ప్రైజ్ కూడా నీకే ఇస్తున్నాము. అవార్డులు అన్నీ కూడా నీకే ఇస్తాము. ఇట్లు ఆస్కార్ కమిటీ. అబ్బో మస్తు పెట్టిరు. ఆస్కార్ కమిటీ ఉన్నది, ఇట్లు లైఫ్ టైం కమిటీ ఉన్నది. ఓ బొచ్చడు కమిటీలు సంతకాలు పెట్టినవి ఇలా. అగో దూరంకి వెళ్ళి చూడూరి కనబడుతుందా? అగో కెమెరా వాళ్ళని ఎందుకో నవ్వుతాడు. నిజం కాదనుకుంటాను ఏంది? నిజమే. ఆడ రావంత్ అన్నకు వచ్చింది, ఇటు నాకు వచ్చింది. రేవంత్ అన్న ఖర్చుడేంది, నా ఖర్చుడేంది అని చూస్తానవా? ఇక మీకు కూడా అర్థమైతలేదు కదా, ఈ ముచ్చట చూడూరి పురాగా అర్థమవుతుంది. అయితే ఫస్ట్ రేవంత్ సార్ వారు ఢిల్లీలో ఏమన్నాడు ఇనురోళ్ళ అమ్మతోడు చెప్తున్నా, నాకు నవ్వత్తాంది, నేనే నవ్వాపుకుంటున్నా గానీ. A letter. This is for me, lifetime achievement. This is for me, Oscar award. This is for me, Nobel Prize. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. For me, lifetime achievement. क्योंकि बहुत सारे काम कर सकता हूँ, वेलफेयर कर सकता हूँ, डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ. मगर सोनिया जी अप्रिशिएशन जो लेटर खत लिखा मेरा नाम पे, सोनिया जी खुद दस्तखत कर दे के फॉर मी दिस इज लाइफ टाइम अचीवमेंट. थैंक यू. ఇన్నరా ఆస్కార్ అవార్డు నోబెల్ ప్రైజు సోనియమ్మ చెప్పింది, దస్తఖత్ కూడా పెట్టింది అని అన్నాడా? ఇక ఇప్పుడు ఎమ్మెల్యే వివేకానంద సార్ ఏమంటుండో ఈనాడు మీరు. దీంట్లో ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు అప్రిషియేట్ చేస్తున్నట్టు కానీ, చాలా బాగా మంచి పని చేస్తారు కానీ ఎక్కడ కూడా లేదు. దానికి పోగా నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటు. అది చాలా స్పష్టంగా లాస్ట్ లైన్లో రాసినది. ఐ రిగ్రెట్ దట్ డ్యూ టు ప్రియర్ కమిట్మెంట్స్ ఐ విల్ బి అనేబుల్ టు అటెండ్. అంటే నాకు వేరే కార్యక్రమాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను మీటింగ్కి రాలేకపోతానని చెప్తామని ఇంత స్పష్టంగా అవమానకరంగా ఆమె మీటింగ్కి రాకపోగా ఇదే ఉత్తరాన్ని చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలు తప్పుదో పట్టించడానికి ఇన్ని రోజులు ఇంకా దొంగ మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. అది సంగతి. ఆ పేపరు మనం కూడా చూద్దాం. ఇంట్లో ఒక్కటంటే ఒక్క జాగలో కూడా రేవంత్ అన్నను మెచ్చుకున్నట్టే లేదు. ఖాళీ నేనుగా మీటింగుకు అత్తలేను, ఎవ్వరు కూడా ఏమనుకోవద్దని రాసి ఉన్నది. ఇక దానికి మన రేవంత్ అని ఎట్లా తిప్పిండోళ్ళు అసలు. ఇక అంత దూరం నుంచి ఆ పేపర్ ఎవ్వరు చదవరని దాన్ని చూయించుకుంటా సోనియమ్మ నన్ను గిట్ల మెచ్చుకున్నది, గట్ల తారీఫ్ చేసింది, ఇక జన్మకి చాలు, నాకు ఆస్కార్ అవార్డు వచ్చినట్టే, నోబెల్ బహుమతి కంటే ఎక్కువనే అన్నట్టు చేసిండు. నిజంగా రేవంత్ అన్న చెప్పింది కూడా నిజమే. సార్ వారి పర్ఫార్మెన్స్కు ఆస్కార్ అవార్డు కూడా తక్కువనే. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అందరు నమ్మేతాటు ఎప్పుడంటే మాటలా? మహా నటులకు సాధ్యం కాదు కావచ్చు. సారు మీ నటనకు రాజకీయంలో ఆస్కార్ ఖాయం సారు అని అంటున్నోళ్ళ సోనియమ్మ రాసిన కాగితం గుట్టెరకైన వాళ్ళంతా. అయితే మన కాడ వానలే, గటు మీదు బాజుకెళ్ళి వానలే, ముచ్చడు వానలే గుర్తున్నాయి. అయితే అనగనగనగా ఒక ఊరోళ్ళ, ఆ ఊర్లే వరద వచ్చింది. ఇక ఈ వరదలకు వంతెన తెగిపోయింది. అప్పుడే పిల్లలు ఇక బడి నుంచి అత్తాండ్లు, ఇక ఆ వంతెన దాటాలి, కానీ అదేమో మాయమైపోయింది. ఇటోళ్ళు ఇటు అయిపోయారు, అటోళ్ళు అటు అయిపోయారు. మరి వాళ్ళు ఇంటికి ఎట్లా పోయారు ఎరికేనా? చూస్తే మీరు పరిశాన్ అవుతారు, మనసు కూడా జనత దిల్కుష్ అనిపిస్తుంది. ఇట్లా కాదు కానీ అసలైతే మనుషులు వంతెన్ను కడతారు, కానీ మనుషులే వంతెన లేక మారంగా చూసిరా? చూడురు మరి మీరు. బాహుబలి సినిమాల ఈ సీన్ యాదకుండే ఉంటుంది మీకు. అనుష్కమ్మకు నీళ్లు దాటి పడవల కూసురుడు కష్టమైతే ప్రభాస్ అన్నకి ఇట్లా చేతుల్లో ఆడతాడు.
అనుష్కమ్మనేమో ప్రభాస్ అన్నను దొక్కుకుంటా అటు దాడుతుంది. ఇప్పుడు ఒరిజినల్ సీన్ చూడురిగా నేనేం మాట్లాడగాని. వరెవ్వా, ఇగో ఇది కదా అసలైన సాహసం అంటే, వీళ్ళు కదా అసలైన బాహుబలులు. పిల్లల పానాల కోసం వీళ్ళ పానం అడ్డం పెట్టిర్రు. మనుషులే వంతన్ లెక్క మారిపోయిరు. పంజాబ్లో ఫుల్ వానోల్లా. అయితే ఒక ఊర్లే వంతన్ దిగిపోయింది. ఖతం, ఇటోళ్ళు ఇటైరు అటోళ్ళు అటైరు. ఈ పిల్లలందరూ ఇంటికి పోవాలి. మొత్తం 35 మంది ఇరుకపోయినరు అన్నట్టు. ఇక ఇదే ఊర్లో ఉండే 2 సింగన్నలు రంగంలాగా దిగిర్రు. గిట్ల నీళ్ళ వంతన్ లెక్క మారి వాళ్ళ మీదకెళ్ళి రోడ్డు దాటిచ్చిర్రు. చిన్నోళ్ళే కాదు పెద్దోళ్ళు కూడా ఉన్నారోళ్ళా. నిజంగా గ్రేట్ కదా. మరి శబాష్ అనుర్రి పంజాబ్ బాహుబలుల్ని చూసి. ఇప్పుడు నేను రీళ్ళు చేస్తా అన్నట్టు చేద్దునా మరి. ఏ పాట మీద చేయాలి? మొన్నటిదాకా బోనాలు నడిచాయి కదా, బోనాల మీద చేద్దునా. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు కథం మంచిగా వచ్చింది. దీనికి ధూమ్ధామ్ ముచ్చట, బోనాల జాతర, ఎల్లమ్మ పండుగ అని టాగులు పెడితే మస్తు పోతుంది. మంచిగా చేసినా నొల్ల రీలు మంచిగా వచ్చినా రాకుండా నాకు తెలిసినట్టు ఇంకొకళ్ళకి అవస్థ కాకుండా నేను చేస్తా. లైకులు వస్తే రాని రాకపోని నాకు సంబంధమే లేదు. ఏదో నా తృప్తికి నేను రీల్ చేసుకుంటా. ఇక ఇన్స్టాగ్రామ్తో ఫేమస్ కావాలి, పైసలు కావాయించాలన్న కాయుష్ కూడా నాకు లేదు. కానీ కొందరు ఉంటారు ఫేమస్ కావడానికి పానాలే అడ్డం పెడతారు. అగుగసంటోడే వీడు చూడూరు జర విరవాన్ని. ఇగో గీ పోరడే రైలు పట్టాల నడుమిట్లా వండుకున్నాడు. ఏం మాయ రోగం వచ్చింది, కొబ్బదీసి బలిమిడికి తత్తడా ఎట్లా అనుకున్నా కానీ కాదట. పర్ఫార్మెన్స్ అట. ఆగు ఆడికెళ్ళి బండత్తాందా చూడూరు ఈయన గుండె ధైర్యం. ఇక చెప్పురి కథ పట్టాల నడుము ఇట్లా అన్నాడు. బండి కింద ఎట్లుంటుందో చూయిస్తుండు. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం వీడు చూపించిన పర్ఫార్మెన్స్ ఇది అవసరమానోళ్ళ. ఏమనంటే కోపం కానీ పుసుక్కని ఏమన్నా అయితే ఎట్లా? బండికి వస్తే తాగితే ఈయన బతికేం గాను అంటే ఫేమస్ కావడానికి పానాలు కూడా అడ్డం పెట్టుడు ఏందోల్లా. ఈయనకేంది వీడు మంచిగానే ఉంటాడు. ఈయనకి అన్నోళ్ళకు గుండె కోతనాయే. ఏంది మాకులో ఏం పడప్పో రాను మరీ అద్మానం తయారవుతారు. ఈడనే కాదు చాలా మందికి ఇట్లనే ఎత్తాన్లు. ఇక వాళ్ళని ఏమంటారో మీరే అనురు. ఇక నేను అని నాకే యాస్టకి వచ్చింది. ఈశ్వరప్ప హోమి క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట గివ్వులా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు ముచ్చట పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. నేను పోయేస్తా.